పేరు వచ్చిన సహోదరులందరికీ ప్రభునామమున వందనం తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథం నుంచి మనము ఉదయకాలం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తనలు ఇశ్రాయేలీయుల యొక్క పాఠ్య పుస్తకమది. దేవుని సముఖానికి వచ్చిన ఇశ్రాయేలీయులు పాటలు పాడేవారు, పాటలతో దేవుణ్ణి స్తుతించేవారు. పాటలు పాడే అవకాశము కేవలము లేవి గోత్రికులకు మాత్రమే ఆ దినాల్లో ఏర్పాటు చేయబడింది. లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే దేవుని మందిరంలో పాటలు పాడే అవకాశం. మిగతా 11 గోత్రాల వాళ్ళు ఆరాధన సమయంలో మౌనంగా ఉండాల్సిందే. వారు పాడుతున్న పాటలతో పాటు వాయిద్యాలు కూడా వాయించేవారు. లేవి యాజకులు మాత్రమే, తక్కిన వారు కాదు. ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల ఆరాధన సమయంలో పరమందున దేవుడు వారి హృదయాలని చూస్తాడు. నేటికి ఆయన మానవ హృదయాలని పరిశీలన చేసేవాడే. తన సన్నిధిలో ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్న ఉద్వేగాల్ని ఆయన చూస్తూ పరిశీలన చేస్తూ ఉంటాడు. ఏ ఉద్దేశంతో ఆరాధన స్థలానికి వచ్చావు నీవు? ఏ ఉద్దేశం కలిగి దేవుడి సముఖానికి వచ్చావు అని దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చే సమయంలో వారి భక్తి భావాలు ప్రత్యేకించి వారి హృదయం యొక్క ఉద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. ఉద్వేగాలు అంటే ప్రేమ, సంతోషము, కోపము, ద్వేషము, పగ, కక్ష, వీటినన్నిటినీ ఉద్వేగాలు. ఆ దినాల్లో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చే వారిలో ప్రత్యేకించి 6 రకాలు కలిగిన మనుషులు దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చేవాడు. 6 రకాల మనుషులు, 6 రకాల గ్రూపులు. వారి హృదయం యొక్క ఉద్వేగాలు 6 రకాలుగా గ్రంథం చిత్రీకరించింది. కీర్తన గ్రంథం ప్రత్యేకించి మొదటిగా దేవుని సముఖానికి వచ్చినప్పుడు వారు కొంతమంది దేవుణ్ణి స్తుతించడానికే వచ్చేవాడు. ఆయన చేసిన మేలుల విషయమై తన ప్రాణాన్ని సముదాయించుకొని, ప్రాణమా దేవుని సముఖానికి వెళ్తున్నాం, దేవుణ్ణి స్తుతించాలి, ఆయన చేసిన మేలుల విషయమై నువ్వు ఆయన్ని స్తోత్ర గానం చేయాలి అని ముందుగానే ప్రాణాన్ని సిద్ధపరచుకొని, అంతరంగాన్ని సిద్ధం చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. కీర్తన 103వ కీర్తన 1వ వచనం నుండి మనం చదువుతాం. స్తుతి చేయడానికి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అంతరంగాన్ని సిద్ధపరచుకొని వచ్చారు. ఆయన చేసిన మేలుల విషయమై ఆయన్ని గణపరచడానికి, స్తోత్రించడానికి వచ్చారు. కీర్తన 103వ కీర్తన 1వ వచనంలో మొదటి రకం మనుషులు స్తుతి చేయడానికే వచ్చారు దేవుని మందిరానికి. స్తుతి చేయడానికి వచ్చిన వారు
కీర్తన 103. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధులలో నుండి నీ ప్రాణమును విడిపించువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచూ ఉన్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం వంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు తన ప్రాణాన్ని సిద్ధపరచుకుని దేవుని సముఖానికి వచ్చి స్తుతిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఆయన చేసిన మేలు, ఆయన ఏం చేశాడంటే నీ అతిక్రమములను ప్రాయచిత్తం కలగజేశాడు, నీ సంకటములన్నీ తీర్చాడు, కరుణ కటాక్షమును నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా యెహోవాను ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పేసి ఇంటి దగ్గరే అంతరంగాన్ని సిద్ధపరచుకొని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అలాంటి వాడు యెహోవా చేసిన మేలుల విషయమై దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, తన అంతరంగంలో ఉన్న సమస్తమా అన్నాడు. అంతరంగంలో ఉన్న సమస్తం. మానవుని అంతరంగంలో ఏమున్నాయి? మానవుని అంతరంగంలో జీవాత్మ ఉంది. జీవాత్మ సంబంధించిన హృదయం ఉంది, మనస్సాక్షి ఉంది, మనస్సు ఉంది. అంతరంగంలో హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, ఆయన చేసిన మేలుల విషయమై నువ్వు ఆరాధన చేయాలి, స్తుతించాలి. ఆ తర్వాత మనస్సును సిద్ధపరచుకున్నాడు, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేయడానికి. తర్వాత మనస్సాక్షిని సిద్ధపరచుకొని వచ్చి కూర్చున్నాడు, వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఒక గ్రూపు వీళ్ళు ఒక గ్రూప్. దేవుడు వీరిని అంగీకరిస్తాడు, ఆయన సిద్ధపాటు కలిగిన వారిని అంగీకరిస్తాడు. సిద్ధపాటు లేకుండా ఆరాధనలో వచ్చి కూర్చుంటే అంగీకరించిన దేవుడు కదా. కాబట్టి ఒక గ్రూప్ వాళ్ళు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? దేవుని స్తుతించడానికి ఉన్నా.
దేవుని స్తుతించడానికి వచ్చావా? అయితే నువ్వు సిద్ధం చేసుకునే వచ్చావా? అంతరంగాన్ని సిద్ధపరచుకున్నావా? అవును, సిద్ధం చేసుకున్నా. కాబట్టి దేవుడిని ఆరాధన చేయడానికి మనుషుడు మొట్టమొదటిగా అంతరంగాన్ని సిద్ధపరచుకొని రావాలి. అలాగొచ్చిన వాడు 103వ కీర్తన రాసిన దావీదు సిద్ధపాటు కలిగిన వాడు. ఎందుకు అంటే ఒకప్పుడు దావీదు దేవుని మందసాన్ని తరలించడానికి తనకి ఇష్టం వచ్చి ప్రవర్తించిన వాడు. దేవుని మందసాన్ని యెరూషలేముకి తీసుకురావడానికి ఆలోచన చేశాడు. మనందరికీ తెలుసు. ఆలోచన చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అధికారులతో మాట్లాడి కొత్త బండి కట్టించి దాని ఎదుట అనేక మంది సైనికుల్ని ఏర్పాటు చేసి పెట్టి, వాయిద్యాలు వాయించి పాటలు పాడేవారిని ఏర్పాటు చేసి పెట్టి మందసానికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు పొరపాటు జరిగింది. ఎటు కాలు జరిగింది. కాలు జరిగితే అక్కడ ఉన్న ఉజ్జా అనేవాడు మందసాన్ని పట్టుకున్నాడు. కింద పడుతుందేమని వెంటనే అక్కడే దేవుడి కోపం రగిలి ఉజ్జాన్ని చంపేశాడు. సిద్ధపాటు లేకుండా చేసిన కార్యక్రమం అన్నమాట అది. ఉజ్జా చనిపోయాడు వెంటనే. ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని ఆలోచన చేశాడు దావీదు. ధర్మశాస్త్రాన్ని విచారించాడు. విచారిస్తే కహాతీయులు ధర్మశాస్త్రంలో వారికి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే కహాతీయులు భుజముల మీద మందసాన్ని మోసుకొని రావాలి. అప్పుడు తెలుసుకున్నాడు దాన్ని. తెలుసుకొని ఏం చేశాడంటే మందసాన్ని ఇక మీదట ఎవరు ముట్టుకోకుండా అహరోను సంతతి వాళ్ళని మీరు వెళ్ళి అదిగో మందసానికి వస్త్రాలు కప్పండి. ఆ తర్వాత కహాతీయులు వచ్చి భుజం మీద మందసాన్ని మోయాలి. ఆ రీతిగా మొత్తము సమకూర్చి పెట్టి ఆ తర్వాత పాటలు పాడుకుంటూ ఒక అడుగు వేస్తూ ఉంటే ఎద్దులు కహాతీయులు ఒక అడుగు వేసేటప్పుడు ఒక బలి అర్పించి 6 అడుగులేసి క్షమించండి 6 అడుగులేసి బలి అర్పించేవాడు. సిద్ధపాటుతో తీసుకొచ్చాడు. అలా కూడా దేవుని ఆరాధన చేయడానికి మనుషుడు ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి దేవుడి సముఖంలో కూర్చుంటే ఆరాధన చేయాలి. అలా చేయకపోతే దేవుడు అంగీకరించే ఆరాధన కాదండి. తన జీవిత అనుభవం అన్నమాట అది. దావీదు యొక్క జీవిత అనుభవం. సిద్ధపాటు లేని హృదయంతో చేసిన పరిస్థితులు ఎంత చెడు ఫలితాలను ఇచ్చాయో, సిద్ధపాటు కలిగి జరిగించిన కార్యక్రమము ఎంత మేలుకరమైన ఫలితాలు ఇచ్చాయో సంపూర్ణంగా అనుభవంలో ఎరిగిన వాడు దావీదు. గొర్రెలు మేపే నన్ను తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీల మీద రాజుగా చేశాడు. ప్రాణమా, ఆలోచన చేస్తున్నావా ఆయన చేసిన మేళ్ళు అని ప్రాణంతో మాట్లాడుకుంటూ కీర్తన రాశాడు. ఈ రోజున కొత్త నిబంధన సంబంధుడు నేడు ఆరాధన చేయడానికి సమాజముగా సంఘముగా కూడినప్పుడు మన మధ్యలో దేవుడు ఉంటాడు. మన మధ్యలో ప్రభు అయిన యేసు ఉంటాడు. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఉంటాడు. మన హృదయం అంటే ఎవరైతే యేసుని రాజుగా అంగీకరించారో వారి హృదయాల్లో ప్రభు ఉంటాడు. పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు. ఆత్మ లేకుండా ఆరాధన చేసేవాడు దేవుడికి అంగీకారం కానీ ఆరాధన చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఏం తెలియజేశాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఆరాధన చేయడానికి మనుషుడికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్
యథార్థవంతుడై ఉండాలి. మొట్టమొదటిది, యథార్థవంతుడు కాకోకుండా నీ ఆరాధన చెల్లదది. ఒకడు యథార్థవంతుడు కాకపోతే తప్పనిసరిగా వేషధారి అయి ఉంటాడు. వేషధారులు దేవుడి సముఖంలో దోషులై నిలబడి ఉంటారు. నిర్దోషులు కాదు, దోషులు. యోహాను సువార్త 4:23 అమ్మా ఒక కాలం వచ్చుతున్నది. 23 ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. ఆరాధించువాడు యథార్థముగా ఆరాధించాలి. ఇలాగ రాయబడింది యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారు కావాలి దేవుడిని ఆరాధించే వాళ్ళు? మొట్టమొదటి క్వాలిఫికేషన్ యథార్థవంతులు కావాలి. యథార్థవంతులు అంటే పాపము చేయని వారు అని కాదు దాని అర్థం. పాపమును ఒప్పుకునేవాడు, పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినవారు. ఆత్మలో కపటం లేనివాడు. రెండవది, ఆత్మలో కపటం లేనివారు. యథార్థవంతులు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాడు, ఆత్మలో కపటం లేదు. అలాంటి వాడు యథార్థవంతుడు. యోహాను సువార్త 1 నతనయేలు అనే అతను ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు నతనయేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. యోహాను సువార్త 1:48 ఈ మాట రాయబడింది. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు. 47 యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను అదన్నమాట. నతనయేలు కపటం లేనివాడు, ఆత్మలో కపటం లేనివాడు, నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు వేరు, నిజముగా ఇశ్రాయేలీయుడు వేరు. వేషధారికి యథార్థవంతుడికి ఎంత తేడా ఉందో, ఇశ్రాయేలీయుడికి నిజమైన ఇశ్రాయేలీయుడికి అంత తేడా ఉంది. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, కపటం లేనివాడు, ఆత్మలో కపటం లేనివాడు. అప్పుడు నతనయేలు, నన్ను నీవు ఎలా ఎరుగుదు అని ప్రభువుని అడిగాడు. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అని చెప్పేసి, మనిషి దగ్గరికి రాకమునిపే ప్రభువు అతన్ని చూశాడు, అతని హృదయాన్ని చూశాడు, యథార్థతను చూశాడు. హృదయంలో కపటం లేనివాడు. ఆరాధన చేయడానికి ఇలాంటి హృదయం అవసరం. ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో ఆరాధన చేసేవాడు యథార్థవంతుడై ఉండాలి. పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన వారు. 2, ఆత్మలో కపటం లేనివారు, యథార్థవంతుడు. ఆ తర్వాత చెప్పాడు యోహాను సువార్త 4:24 ఆరాధన చేసేవారు
ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి అన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. ఆత్మతోనూ సత్యంతోనూ జరిగించే ఆరాధన దేవుడు అంగీకరించేది. ఆత్మతో అంటే సంపూర్ణమైన హృదయముతో, సంపూర్ణమైన హృదయం. దాన్ని ఏమన్నాడంటే పాత నిబంధనలోనే పూర్ణ హృదయము అని చెప్పేసి, పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు లోబడి ఆయన్ని మాత్రమే పూజించాలి. యోహాను ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఆరాధన చేయడానికి మనుషుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే సిద్ధపడి కలిగి ఉండాలి. అంతరంగాన్ని సిద్ధపడి చేసుకొని వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుండి ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ అదనమాట. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ శక్తి, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ బలము, నీకు ఏదైతే ఉందో సమస్తము ఆయనకి సమర్పించాలి. కాబట్టి హృదయంలో ఇంకేం ఉండకూడదు. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ మనస్సుతో దేవుని వాగ్దానాల మీద ఆధారపడి దేవుడు సెలవిచ్చిన మాట విధేయత కలిగి ఆరాధన చేయడానికి సిద్ధపడి కలిగి వెళ్ళాలి. ఆత్మతోనూ పూర్ణ హృదయం ఆయన మీద ఆడుకొని ఆయనని నీ హృదయంలో ఉన్నతమైన వ్యక్తిగా నీవు అంగీకరించి సంపూర్ణంగా ఆయన సన్నిధిలో సమర్పణ కలిగి కూర్చోవలసిన అవసరం ఉంటుంది ఆరాధన. అందుకే నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమర్పణ ఆయన్ని ఆరాధించు. ఆయన్ని ఆరాధించడానికి కారణాలు అడుగుతావా నువ్వు? అయితే విను కారణాలు. ఆయన నీ అతిక్రమములన్నీ క్షమించినవాడు. ఆయన నీకు మేలు జరిగించినవాడు. ఆయన నీ ప్రాణమును ఆహారంతో తృప్తిపరుస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డ ఎడల ఎలా జాలి పడతాడో ఆ రీతిగా నీ పట్ల జాలి పడుతున్నాడు. చాలా కారణాలు, ఇంకేమన్నా కావాలా ప్రాణమా అని కీర్తనకారుడు 103వ కీర్తనలో సిద్ధపాటు కలిగి ప్రాణమును సముదాయించుకొని లోపరుచుకొని దేవుడి సముఖంలో కూర్చుంటాడు. అంతరంగాన్ని సిద్ధం చేసుకొని వచ్చి కూర్చుంటున్నాడు అన్నమాట. నేడు మనం ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. సమర్పణ కలిగిన హృదయం. ఆ తర్వాత సత్యము అన్నాడు. సత్యము అని చెప్పినప్పుడు వాక్య సంబంధమైన ఆరాధన, వాక్యానుసారమైన ఆరాధన. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము, వాక్యానుసారమైన ఆరాధన. వాక్యానుసారమైన ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధన అయి ఉంటుంది. ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. జీవితము వాక్య సంబంధమైనదై ఉండాలి.
ప్రత్యేకించి కీర్తన 15వ కీర్తన 1వ వచనంలో, కీర్తన 15వ కీర్తన 1వ వచనం ఇలాగ తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. 15వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అదనమాట. అతిథి ఆయన గుడారము ఆ దినాల్లో ప్రత్యక్షం గుడారం, ప్రత్యక్షం గుడారం. ఆయన మందిరం అది. అప్పుడు ఈ రోజున మందిరము క్రీస్తు సంఘం. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, అదిగో నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉంటాడు. అతడు ప్రమాణం చేయగా నష్టం నష్టం కలిగిన మాట తప్పడు. అది సమాచారం. వాక్యానుసారమైన జీవిత విధానం కలిగిన వాడు, నీ సన్నిధిలో నివసింపదగిన వాడు. వాక్య సంబంధమైన జీవితం లేకుండా దేవుని సముఖంలో కూర్చుంటే అది వేషధారణ. వేషధారులు దేవుడి సముఖంలో ఉండలేరు. ఒకవేళ ఆరాధన పేరుతో నువ్వు కూర్చున్నా అది ఆరాధన కాదు. కాబట్టి సంపూర్ణంగా జీవితాన్ని దిద్దుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రవర్తిస్తూ ఆయన సముఖంలో కూర్చుంటే ఆరాధన చేయడానికి ప్రాణమా సిద్ధపడు. కాబట్టి దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చేవారు మొదటి గ్రూప్ దేవుడిని స్తుతించడానికే వస్తాడు. వచ్చేటప్పుడు దేవుడు తన అంతరంగంలో సిద్ధపాటు చేసుకొని చెప్పారు. అంతరంగంలో ఏముంటాయో చెప్పాను మీకు. మనస్సు, అంతరంగంలో మనస్సు ఉంటుంది, అంతరంగంలో మనస్సాక్షి ఉంటుంది, హృదయం ఉంటుంది. ఆత్మకు సంబంధించినవి అవన్నీ. జీవాత్మ ఉంటుంది అంతరంగంలో, జీవాత్మ. కాబట్టి సిద్ధపాటు కలిగి, యథార్థత కలిగి, కపటం లేని హృదయం కలిగి, వాక్యానుసారమైన జీవిత విధానం కలిగి దేవుడి సముఖంలో కూర్చొని ఆయన చేసిన మేలుల విషయమై తలపోసుకుంటూ ఆయన స్తుతించడం, గణపరచడం. అందుకే చెప్పాడు కీర్తన 103లో. కీర్తన 103లో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. అదనమాట చెప్పాడు. కారణాలు అడుగుతావా ప్రాణమా? అయితే కారణాలు విను. ఆయన నీ దోషాలన్నీ క్షమించాడు, నీ సంకటములు తీర్చాడు, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కిరీటముగా ఉంచి ఉన్నాడు, కొత్తదిగా అగునట్లు మేలుతోటి హృదయం తృప్తిపరుచుచున్నాడు. న్యాయం తీర్చుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో, దావీదు పక్షాన దేవుడు సౌలుకి తీర్పు తీర్చాడు. దావీదు పక్షాన వెంటాడుతున్న సౌలు దావీదుని దేవుడు ఏం చేశాడంటే ప్రతి సమయంలో దావీదుని కాపాడుతూ తోడుగా ఉండి నడిపించాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి సముఖంలో నా ప్రాణమా ఆయన స్తుతించు. కారణాలు చెప్పాడు అన్నమాట.
కాబట్టి నేడు ఆరాధన అని మనం జరిగించడానికి దేవుడి సముఖంలో సంఘంగా కూడుకోవడానికి వెళ్తున్నప్పుడు నీ సిద్ధపాటు ఏ మేరకుందో నాకు తెలియదు. నీ సిద్ధపాటు లేకుండా దేవుడిని ఆరాధన చేయడం అనేది అది వేషధారనే కానీ యథార్థత కాకపోతే ఖచ్చితంగా దేవుడిని నువ్వు ఆరాధన చేయలేదు. అలవాటుగా కూర్చొని వెళ్ళిపోయావు. కాబట్టి మన ఆరాధన ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేసుకోవాలి. ఇది మొదటి గ్రూప్. ఆరాధన చేయడానికి వచ్చే వాళ్ళు మొదటి గ్రూప్ ఇది. రెండో గ్రూప్ ఆరాధన చేయడానికి వచ్చే వాళ్ళు రెండో గ్రూప్ ఉన్నారు. వాళ్ళు దేనికోసం వస్తారంటే పాపాలు చేసేవాళ్ళు, పాపం చేసి దేవుడి సముఖంలో పాప క్షమాపణ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది. పాప క్షమాపణ కోసం. రెండో గ్రూప్ వాళ్ళు దేనికోసం వస్తారంటే పాప క్షమాపణను కోరి దేవుడి సముఖానికి వచ్చేవాడు. పాప క్షమాపణను కోరి ఆరాధనకు వచ్చేవాడు. కీర్తన 51వ కీర్తన పాప క్షమాపణ కోరి ఆరాధనకు వచ్చేవారు రెండవ గ్రూప్. 51వ కీర్తన 1వ వచనంలో దావీదు పాపం చేసి దేవుడి సముఖానికి వచ్చి కూర్చున్నాడు. అలాగే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. దేవుడు తన పాపమును నాతాన్ అనే ప్రవక్త ద్వారా తెలియజేశాడు. మనం పోయిన బైబిల్ తరగతిలో చూశాం. తెలియజేసిన తర్వాత పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం కోసము దేవుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడి కాళ్ళు పట్టుకుంటున్నాడు దావీదు. కీర్తన 51:1 దేవాని కృప చొప్పున నన్ను కనుకరింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిపివేయము, నా దోషము పోవునట్లుగా బాగుగా నువ్వు కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నేను కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు సంపూర్ణంగా కనపడదువు, నీతిమంతుడిగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా అగుపడదువు. అవును, నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, సత్యం కోరుచున్నావు. ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయము. నేను పవిత్రుడు అవునట్లు విశ్వాసంతో నా పాపం పరిహరింపుము. నువ్వు కంటే నువ్వు నేను చల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపించము. అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముడకు తుడిచివేయము. దేవా స్వతంత్రం కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో తోసివేయకము. నీ పరిశుద్ధాత్మ తీసివేయద్దు. నీ రక్షణ ఆనందము మరలా పుట్టించు. మనసు కలుగు చేసి బలపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ ప్రమాణం బోధించాను. అప్పుడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. దావీదు ప్రత్యేకించి పాపిగా పాప క్షమాపణ కొరకు దేవుడి సముఖానికి వచ్చాడు. వాస్తవానికి దావీదు చేసిన ఆ అతిక్రమము మనుషులకు ఎవరికీ తెలియదు. రాజ్యంలో ఎవరికే తెలియదు. దేవుడు నాతానుకు చెప్పేంత వరకు నాతానుకు కూడా తెలియదు.
ఆ మాటకు వస్తే దావీదుకి దేవుడికి మాత్రమే తెలుసు ఆ పాపము. బత్షెబకి తెలుసు, ఇంకెవరికి తెలియదు. రహస్యంగా చేశాడు. చేసిన దేవుడు ఏం చేశాడంటే దాన్ని తెలియజేసి ఇప్పుడు రహస్యమైన పాపము దాన్ని ఇప్పుడు ప్రాయశ్చిత్తం పొందడానికి దేవుడి సముఖంలో కన్నీరు దాచుకుంటూ ఏడ్చుకుంటూ అయా నీకు విరోధంగా చేశాను నా పాపం, నన్ను క్షమించు. పూర్వ దినాలలో నీ యందు ఆనందం నాకు ఎలాగుండిందో ఇప్పుడును అలాగూ దయచేయి. నీ వాత్సల్యాన్ని బట్టి నన్ను క్షమించు. నా పాపము ఇసోపుతో కడుపు, నన్ను తెలుపు చేయి అని పాప క్షమాపణ నిమిత్తము దేవుడు సముఖానికి వచ్చిన వాడు తాను. పాపములు క్షమించే దేవుడు. వాస్తవానికి ఆయనలాగా ఎవరే క్షమించలేరు. ఆ మాటకు వస్తే ఈ రోజున మనుషులు ఎదుటి వారి పట్ల క్షమాగుణం లేని పరిస్థితి. చేసిన తప్పు ఒప్పుకున్నాడు అనుకో, ఆ క్షమించాను లే అంటాడు పైన మాటే, అంతరంగంలో నుంచి క్షమాపణ రాదు. ఎదుటివాడు మన పట్ల తప్పు చేశాడు అనుకో, ఆ తప్పుని మనం ఏం చేస్తామంటే వాడు ఒప్పుకున్నా కూడా అంతో ఇంతో కొంచెం లోపల నీ హృదయంలో దాచబడి ఉంటుంది. అది దాచబడి ఉంటుంది. అప్పుడు అతన్ని క్షమించాను అంటావు, కానీ అది సంపూర్ణమైన క్షమాపణ కాదు. పరమందుల దేవుడు సంపూర్ణంగా క్షమించేవాడు. మరి ఎన్నడే ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆ పాపం వలన కలిగే ఉగ్రతను జ్ఞాపకం చేసుకోకుండా సంపూర్ణంగా దాన్ని జరగనట్టుగానే భావించేవాడు దేవుడు. ఉన్నతమైన క్షమాగుణం పరమందుల దేవుడు. పాపాలు క్షమించడంలో మహా ఐశ్వర్యవంతుడు దేవుడు. ఆ రోజు దావీదు పాపాన్ని క్షమించాడు. అంతకంటే ఎక్కువగా మానవ జాతిని క్రీస్తు యేసు శిలువ రక్తం ద్వారా క్షమించాడు పరమ తండ్రి. ఎన్నడే జ్ఞాపకం చేసుకోను అని ఉన్నతమైన వాగ్దానం చేశాడు. ఎవరి పట్ల చేస్తాడు ఆ వాగ్దానము? ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారి పట్ల. దావీదు ఒప్పుకున్నాడు, ఆ విషయంలో మారుమనసు పొందాడు. తన మరణ దినం వరకు మరొకసారి తప్పు చేయలేదు, పాపం చేయలేదు. శరీర సంబంధమైన ఆ దుష్ట ఆలోచన, ఆ అతిక్రమం మళ్ళా జరగకోకుండా సంపూర్ణంగా దేవునికి నమ్మకంగా బ్రతికిన వాడు దావీదు. రాజులు మొదటి గ్రంథం క్షమాపణ పొందిన తర్వాత మరణం వరకు పాపం చేయకోకుండా నమ్మకంగా బతికిన వాడు దావీదు. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి ఒకసారి. చనిపోయేంత వరకు పాపం చేయకోకుండా జీవించిన వాడు. రైట్. 6వ అధ్యాయం పదకొండవ వచనం చూడండి, ఏముంది? నీవు నా కట్టలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవచ్చు.
ఆజ్ఞలన్నింటినీ గైకొని ఎడల నీ తండ్రి దావించలేడు చేసిన వాగ్దానము నీ పక్షంగా స్థిరపరిచింది. నా పిల్లలైన ఇశ్రాయేలును విడిచిపెట్టగా నేను వారిని 15వ అధ్యాయం రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను అదన్నమాట. ఆ విషయంలో తప్పు చేశాడు, తర్వాత తప్పు చేయలేదు, మార్మర్చిపోతే దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకొనినప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను ఇప్పుడు తీసేస్తాడేమోనని భయపడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే అతని పశ్చాత్తాపమును అతని పాపమును ప్రాయశ్చిత్తం కలగజేసి క్షమించి ఆత్మను అతనిలో నుండి తీసేయలేదు. పరిశుద్ధాత్మను అలాగే ఉంచాడు దావీదులో దేవుడు. కాబట్టి కీర్తన గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు వారి అనుభవాలు, ఏ అనుభవంతో రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఆ కీర్తన రాయడానికి గల రచయిత యొక్క మానసిక స్థితి ఎలాగుంది అనేది ఆలోచన చేయాలి. ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు రెండో గ్రూపు పాప క్షమాపణ కోరి వచ్చేవాళ్ళు. పరమోన్నత దేవుడు వారు నిజంగా హృదయపూర్వకంగా పాపము కొరకు వేడుకొంటే ఆయన క్షమించేవాడు. నేడు క్రొత్త నిబంధన సంబంధించింది యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎన్నడే జ్ఞాపకం చేసుకున్నాడు అని వాగ్దానం కూడా చేశాడు పర్వతాన్ని మనకి. నిబంధనలో ఒక భాగముగా పెట్టాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో క్రొత్త నిబంధన సంబంధులు పాప క్షమాపణ పొందిన వాడు. యేసు రక్తాన్ని బట్టి పాప క్షమాపణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో పరమోన్నత దేవుడు ఇలాగూ తెలియజేస్తున్నాడు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవించుతూ ఉన్నాడు. అదన్నమాట, ఎన్నడే జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడో అప్పుడు మనము రక్షింపబడిన వారమై ఉంటాం. మన పాపాల జ్ఞాపకానికి వచ్చాయి అనుకో, రక్షణ లేని స్థితి అనమాట. అది పాపాల జ్ఞాపకానికి వస్తాయి, ఆ దేవుడికి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే నీ పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా నువ్వు అప్పుడు క్షమించావు కదా, అవును క్షమించాను, అయితే నేను నిన్ను క్షమించిన ప్రకారము నీ సహోదరుని కూడా క్షమించాలి కదా. నువ్వు నీ సహోదరుని క్షమించలేదు కాబట్టి నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా అంటాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము పాప క్షమాపణ దేవుడి సముఖంలో సంపూర్ణంగా రక్షణ పొందిన స్థితిలో నిలిచి ఉండాలంటే దేవుడి వలన పొందిన ఆ పాప క్షమాపణను నీ సహోదరుడు నీ పట్ల చేసిన పాపాన్ని క్షమించాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయం కండిషన్ అన్నమాట అది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన మాదిరి నేర్పించిన విషయంలో చెప్పాడు. మేము మా అపరాధం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము, మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము.
మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధము క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. కండిషన్ అన్నమాట. రక్తాన్ని బట్టి క్షమించాడు మనల్ని, కరెక్టే. అయితే రక్షణ పొందిన మనము రక్షణలో నిలిచి ఉండాలంటే ఒక కండిషన్. నీ పట్ల నీ సహోదరుడు చేసిన అపరాధాలని క్షమించాలా? క్షమించకపోతే దేవుడు కూడా క్షమించడు. అది కూడా ఎలా క్షమించాలి? సంపూర్ణంగా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు యేసు ప్రభువుని అడిగాడు, నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేస్తే రోజులో ఎన్నిసార్లు క్షమించాలా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనంలో అందుకు యేసు అతనితో ఇట్లనే 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు అని చెప్పుచూ ఉన్నాను. కావున పరలోక రాజ్యము లెక్క చూసుకున్న కోరిన రాజును పోలి ఉన్నది అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. కరెక్ట్, ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంతో చెప్పిన తర్వాత ప్రత్యేకించి దాని యొక్క సారాంశం చెబుతూ ఉన్నాడు. 35వ వచనంలో మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అని. అదన్నమాట. క్షమాపణ అనేది హృదయపూర్వకంగా జరగాల్సింది. అది పరమందున్న దేవుడు ఒకరిని హృదయపూర్వకంగా క్షమించిన ప్రకారము నీవు నీ సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించాలి. దాన్ని గూర్చిన భావన నీ హృదయంలో లేకుండా దాన్ని సంపూర్ణంగా తీసేయాలి. నువ్వు అప్పుడు పాపం చేసావు కదా నా పట్ల అనేది కొంచెం కొన్ని హృదయంలో ఉండకూడదు. ఉందంటే అర్థమేంటి? నువ్వు క్షమించాలా సరిగా. గుర్తుపెట్టుకో, మనుషులు తాత్కాలికమైన క్షమాపణ మీదే ఆధారపడుతూ ఉన్నారు ఈ రోజున. తాత్కాలికంగా క్షమించానంటే క్షమించాడులే అంటున్నాడు. నిజంగా లోపల హృదయంలో జరిగింది ఆ క్షమాపణ లేదు. దేవుడు హృదయానుసారంగా క్షమిస్తాడు. ఆయన ఆరాధన చేసేవారు యథార్థ హృదయం కలిగిన వాళ్ళై ఉండాలి. కాబట్టి నీ సహోదరుని పట్ల యథార్థంగా సమాధానంతో క్షమా బుద్ధి కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరాధన చేయడానికి వచ్చావా? పగ పెట్టుకొని సహోదరుడి మీద ద్వేషం పెట్టుకొని వచ్చి కూర్చున్నావు. ఆరాధన కాదు అది. ఆరాధన పోనీ నీ రహస్య పాపం నీ లోపలే దాచిపెట్టుకొని దాన్ని విడిచిపెట్టుకోకుండా వెంట పెట్టుకొని తిరుగుతూ వచ్చి కూర్చొని ఆరాధన అంటున్నావా? అంగీకరించండి ఆయన. కాబట్టి కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు ఆరాధన చేసేవాడి హృదయము, దేవుణ్ణి స్తుతించడానికి వచ్చేవాడి హృదయము సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి రహస్యంగా జరిగిన బహిరంగంగా జరిగిన ఏ పాపమైనా దేవుడి సముఖంలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరణం వరకు దాన్ని జరిగించుకోకుండా జాగ్రత్త పడడం ప్రాముఖ్యమైన సమాచారం. 2, నీ సహోదరుడితో సమాధానం కలిగి ఆరాధన. నిన్ను ఎలా క్షమిస్తాడో మళ్ళా అంటున్నా, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే దేవుడు నిన్ను కొలుస్తాడు, మర్చిపోవద్దు. కాబట్టి ఆ రోజులో దావీదు తన జీవితంలో తన అపరాధము క్షమించిన దేవుడు ప్రాధాయపడ్డాడు, ఆయన క్షమించాడు. ఆ తర్వాత దావీదు తన జీవితంలో తన శత్రువుని క్షమించిన వాడు. ఆ మాటకు వస్తే
శత్రువును క్షమించిన వాడు, క్షమాబుద్ధి కలిగిన వాడు దావీదు. కాబట్టి ఆరాధన చేసే వారిలో రెండవ గ్రూప్ అన్నమాట ఇది. కాబట్టి క్షమాపణ కోరి ఆరాధనకు వచ్చాడు. సరే వచ్చావు, దేవుడు క్షమించాడు, దాన్ని స్థిరంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. అలా ప్రవర్తించిన వాడు దావీదు నమ్మకంగా మరణం వరకు. ఇంకెన్నడే చేయలేదంట అపరాధం దేవుడు సంపూర్ణ దేవుని ఎదుట. ఇది రెండవ గ్రూపు. మూడవది సంపూర్ణంగా, మూడవది కొంతమంది నిరాశతో తాము ఆశించింది దొరకలేదని నిరాశతో వచ్చి ఆరాధనలో కూర్చుంటారు. నిరాశతో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు. నిరాశ పరులు వచ్చేవాళ్ళు. ఇలాగూ కీర్తన 42వ కీర్తన మొదటి నుండి, నిరాశ చెందిన హృదయం అది. 42వ కీర్తన మొదటి వచనంలో 42 మొదటి వచనం దావీదు కీర్తన. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచు ఉన్నది, తృష్ణ కొనుచు ఉన్నది, తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు కనపడేదను. ఎవరు అంటున్నారు? శత్రువుల పట్ల వారి ఇబ్బందుల్లో వారు ఇబ్బంది పెడుతూ ఉంటే ఓడ్చుకుంటూ నిరాశ చెందుతూ అయ్యో అనుకుంటూ దేవుడి సముఖానికి వచ్చాడు. ప్రాణము తృష్ణ కొడుతుంది. నిరాశ జీవితాన్ని తృప్తిపరిచేవాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడి తప్ప ఎవడు లేడు. శత్రువులు మాట్లాడుతున్నారంట దావీదు గురించి. ఏమని? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచు ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రం చెల్లించుచు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా ఎందుకు నువ్వు కుంగి ఉన్నావు అదనమాట. నిరాశ పెడుతున్న ప్రాణము. శత్రువులు మాట్లాడుతున్న వాళ్ళు వారిని ఆ మాటలు విని కుంగిపోతుంది. లోపల ప్రాణం కుంగిపోతుంటే దావీదు తన ప్రాణంతో చెప్తుంట, నా ప్రాణమా నువ్వేలా కుంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు. అదనమాట. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తని, నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతిస్తాను. నిరాశపడిన ప్రాణము దేవుణ్ణి స్తుతించడము మానుకోలేదు. ఆయన మీద ఆధారపడడం మానుకోలేదు. నా ప్రాణమా నువ్వు తొందరపడుతున్నావేమి, కుంగిపోతున్నావేమి, గుర్తుపెట్టుకో నీ దేవుడు యెహోవా రక్షణకర్త ఆయన. అందుకే పైన 2 వచనాల్లో ముందుగానే చెప్పేశాడు, నా ప్రాణము ఆయన సన్నిధికి వెళ్ళడానికి తృష్ణ కొనుచున్నది అని చెప్పేశాడు. ఒక జింక నీళ్ళ వాగుల కోసం ఎలా తృప్తి పడుతుందో నా ప్రాణం అలాగ తృప్తి పరచబడుతుంది, తృష్ణ కొడుతుంది, దప్పికొడుతుంది అని చెప్పేశాడు అనమాట. ప్రారంభంలో చెప్పి దాన్ని కిందికి లాగానే రుజువు చేస్తూ ఉన్నాడు. నిరాశపడిన నిస్పృహలో దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా కుంగొద్దు, నీ దేవుడు రక్షణకర్త యొక్క దేవుడు,
ఆయన ఆశ్రయించితే నిన్ను సేద తీర్చేవాడు ఆయన. ఆయన నా రక్షణకర్త రక్షణకర్త నీవు నా దేవుడు నీవు చెప్పుకొనొచ్చు నేను ఆయన స్తుతించేదను. నా దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. యోర్దాను ప్రదేశముల నుండి హెర్మోను పర్వతము నుండి జ్ఞాపకం చేసుకొనుచున్నాను. కరడు కరడను కించుతున్నది. నీ అలల నీవు నీ తరంగములను నా మీద పారి ఉన్నది. అయినను పగటి వేళ యెహోవా తన కృప ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నన్ను మర్చి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతున్నై సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువు దినమెల్లా అడుగుచున్నారు. తమ దోషముల చేత నా ఎముకలు విచ్చుచున్నారు. అదనమాట, దూషిస్తున్నారు. తోటి వారిని దూషిస్తే ఏం చేస్తాడు? దేవుడి సముఖంలోకి వెళ్ళి ప్రాధాన్యపడతాడు. తన ప్రాణంతో దేవుడి సముఖంలోకి వచ్చే ప్రాణమును కుంభొద్దు, నిరాశ. కాబట్టి తృప్తిపరచబడే సమయము ఆరాధన సమయం. నీ ఆత్మ తృప్తిపరచబడే సమయం అది. ఆత్మ ఆకలి కొనింది. ఆహారం పంచిపెట్టబడే స్థలము శ్రీయుడు, ఆరాధన సమయం. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు నీ పరిస్థితుల్లో నిరాశ చెందిన జీవితం, అవన్నీ దేవుడు సగటును తీర్చేవాడు. ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడాలి. 42వ కీర్తన 43వ కీర్తన సంపూర్ణంగా నిరాశ చెందిన అనుభవంతో దావీదు ఉండగా దేవుడి మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి పిల్లలు నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, గ్రంథం చదువుతున్నప్పుడు వారి అనుభవాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకుంటూ కీర్తన చదవాలి. ఒక మనిషి పాట పాడేటంటే దాని హృదయ అంతరంగంలో జీవిత అనుభవంలో నుంచి వచ్చిందై ఉండాలి. జీవిత అనుభవం కాకపోతే అది పాట కాదు. ఆ రోజున వారి అనుభవాలు కీర్తనగా మలిచి దేవుడి సముఖంలో పాడేవాడు. నిరాశ చెందిన హృదయం, కృంగిపోయిన ప్రాణం, దేవుడి మీద ఆధారం ఉంది, నిరీక్షణ ఉంది, నువ్వు భయపడొద్దు అని తనకు తానే సముదాయించుకుంటూ దేవుని అందరి విశ్వాసం విడిచిపెట్టని పరిస్థితుల్లో కీర్తన పాడిన వాడు దావీదు. 42, 43. కాబట్టి కొంతమంది ఆరాధన చేయడానికి వచ్చే వాళ్ళు నిరాశ చెందిన వారు ఉంటారు. అది యెరూషలేము పండుగ దినం. ఆ పండుగ దినంలో యేసు ప్రభు ఇశ్రాయేలు అందరి ప్రజల ఎదుట ఒక కేక వేశాడు. మీలో దప్పికొనిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా దగ్గరకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోండి అని చెప్పేసి. దప్పికొనిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఆత్మ సంబంధమైన దప్పిక. దేవుడు లేని జీవితాలకి ఆత్మను అనుగ్రహించి ఆత్మతో తృప్తిపరిచే జీవిత విధానానికి పిలుస్తున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో దప్పికొని ఉన్న వాళ్ళారా, దానికంటే ముందు యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా నేనిచ్చే జలం, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే అది నీలో ఊరేడు నీటి బుగ్గలాగా ఉంటది. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో అందుకు యేసు
ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడునో దప్పికొను. నేను వాడికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరేడు నీకు బుగ్గగా ఉండడని ఆమెతో చెప్తున్నాడు. అది సమాచారం. వాడు యేసు దగ్గరకు వచ్చిన వాడు ఆత్మ సంబంధంగా ఆకలి దప్పికలు తీర్చబడిన వాడై ఉంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో భౌతికమైన ఆహారం కొరకు వెంటబడిన మనుషులు వారికి సమాచారం తెలియజేస్తున్న ప్రభు 27వ వచనంలో. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని నీకు ఇవ్వడానికే అందుకైనా తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్రేసి ఉన్నాడు. ఆయన దప్పిక తీర్చే అధికారము ప్రభు అని యేసుకు తప్ప ఎవరికి లేదు. ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికలు, భౌతికమైనవి కాదు. నిరాశ చెందిన ప్రాణాలకి తృప్తి పరిచేవాడు ప్రభు అనేసి. ఆరాధనలో నువ్వు ఆరాధనలో కూర్చున్నప్పుడు క్రీస్తు యేసు నందు విశ్వాసం కలిగి ఆయన సముఖంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేసి వచ్చిన సమయంలో ఆత్మ సంబంధంగా తృప్తి లేకోకుండా బయటికి వెళ్ళిపోతే అది ఆరాధన కాదు. ఆరాధన కాదు. ఎంతో సహవాసం అనుభవించడం, అనుగ్రహింపబడిన ఆత్మ సంబంధమైన క్షయం కాని ఆహారమును భుజించడం తృప్తి పొందిన ప్రాణం. మనం భోజనాలు తిన్న మధ్యాహ్నం తిన్న తర్వాత ప్రాణం తృప్తిగా, భౌతికమైన దేహము నెమ్మదిగా, చింతలేనిదిగా. ఎలాగో అలాగున ఆత్మ సంబంధమైన దేవుని వాక్యము భుజించినప్పుడు అంతరంగంలో తృప్తి, నెమ్మది, ఆనందం. నిరాశ చెందిన ప్రాణము ఇక మీదట కృంగిపోకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన ఒక సదుపాయం అన్నమాట ఆరాధన. ఇదేమి పొందుకోకుండా ఆరాధనకు వచ్చి కూర్చొని వెళ్ళిపోయావే, ఏ మేరకు ఆరాధన చేసావో నీకు నువ్వు ఆలోచన చేసుకో. యోహాను సువార్త 7వ అధ్యాయంలో పండుగ దినమున యేసు ప్రభు అక్కడ ఉన్న యూదులైన వారికి ఇశ్రాయేలీయుల వారి మధ్యలో కేక వేశాడు. 7వ అధ్యాయం 37వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనం చెప్పునట్లు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను వచ్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు అన్నమాట సమాచారం. పండుగ దినమున పండుగ దినమున మహాదినం, అది ప్రత్యేకమైన దినం. ఎవడైనా దప్పికొంచున్న వాళ్ళారా నా దగ్గరికి రండి రండి అంటున్నాడు. యేసు ఎవరో సంపూర్ణంగా ఎదిగిన వాడు ఆయన దగ్గరకు వచ్చి దాహార్థం తెచ్చుకుంటాడు. ఆ రోజున సమరయ స్త్రీ, ఆ తర్వాత అనేక మంది యేసుని రాజుగా అంగీకరించిన వారు వారి దాహార్తి తీర్చబడింది. కాబట్టి నిరాశ చెందిన ప్రాణాలకి, తృష్ణ కొడుతున్న ప్రాణాలకి సేద తీర్చబడే సమయము ఆరాధన. అది గుర్తించవలసిన అవసరం ఉంది. నిరాశ చెందిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. మేము ఆరాధన చేశాము. ఏం చేసావు ఆరాధన? నువ్వు ఏ హృదయంతో వచ్చావో అదే హృదయంతో బయటికి వెళ్ళిన వాడు ఆరాధన చేశాడా?
ఏ ఆలోచనతో వచ్చాడో వచ్చిన వాడు అదే ఆలోచనతో తిరిగి వెళ్ళిన వాడు ఆరాధన చేశాడా? కాబట్టి ప్రియుల దయతో గుర్తుపెట్టుకో, ఆరాధన అనగానే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పరిస్థితులు 3 రకాల మనుషులను చూసాం. బ్రేక్ తర్వాత మళ్ళా ముగ్గురిని చూస్తాం మనం. అయితే గుర్తుపెట్టుకో, మొదటిగా దేవుణ్ణి యథార్థ హృదయంతో స్తుతి చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఆ తర్వాత పాప క్షమాపణను కోరి ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు మరింతమంది, రెండో రకం. 3, నిరాశతో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు, నిరాశను తీర్చుకొని దేవుడి సముఖంలో వెళ్ళి జీవితాలని దేవుడికి సమర్పణతో బతికేవాళ్ళు. యథార్థమైన ఆరాధన ఆనాటి నుండే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనుషులు దాన్ని గుర్తించిన వాళ్ళు కాదు ఇశ్రాయేలు. పాపం చేశాం కాబట్టి బలి అర్పించాలా, రక్తం చిందించాలా, మేకపిల్లని ఇవ్వాలా అనే ఉద్దేశంతో వచ్చి యాజకుడి చేతిలో ఒక మేకపిల్లని పెట్టేసి ఆ మేకపిల్ల తల మీద చేయి పెట్టి నా పాపం దాన్ని ఒప్పుకొని బలి రక్తం ఇచ్చేసి పాపక్షేమం జరిగిందనే భావంతో ఇంటికి వెళ్ళేవాడు. జరగల పాపక్షేమం అలాగే ఉండిపోయింది. మనసాక్షి దోషారోపణ ఆరాధన అది. అందుకే చెప్పాడు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఇచ్చే బలు నాకేలా, అసలు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని చెప్పేసాడు అన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆనాటి యూదులు ఎలా ఉన్నారో దేవునికి వ్యతిరేకంగా, ఆయన కోరింది ఆయనకి అప్పగించుకోకుండా, ఆయన అడిగింది ఆయన మాట ప్రకారంగా జరిగించమని, విధేయత చూపమని, నువ్వు చేసేది నాకు ఏదైతే ఉంటే అది పూర్ణ హృదయంతో చెయ్యి, అనుకూలంగా చెయ్యొద్దు అని ఆయన అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు దండిగా అడుగుతావులే, నేనేదో మీకు ఇచ్చాను తీసేసుకో అని అసంపూర్తిగా వారికి నచ్చినట్టు జరిగించింది అంగీకరిస్తాడా? కాబట్టి దయతో గుర్తుపెట్టుకున్న వాళ్ళని ప్రయోగం మనం చేసుకుని 10 నిమిషాలు బ్రేక్ తర్వాత మళ్ళీ కూర్చొని ఆరాధన చేయడానికి వచ్చేవాడి రకాల్లో మరో 3 ఉన్నారు. వాళ్ళ గురించి చూసుకొని మనము మిగతా నేర్చుకుంటాం.